నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్। మరి ఈ రోజు శనార్థి పేపర్ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం। మరి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా ఒక ఘటన గురించి అయితే మనం మాట్లాడుకోవాలి। నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటల ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఒక విమానం అయితే ఎయిర్ ఇండియా విమానం అయితే క్రాష్ అవ్వడం జరిగింది। నిజంగా ఇది ఒక బాధాకరణ ఘటన అని చెప్పుకోవచ్చు। మరి ఆ విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉన్నారు, 12 మంది సిబ్బంది అయితే ప్రయాణిస్తూ ఉన్నారు। ఆ 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు అయితే నిజంగా అల్లకల్లోలం అని చెప్పుకోవచ్చు నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి। సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఒక సివిల్ ఆసుపత్రి ఆ బిల్డింగ్ పైన విమానం పడడంతో అక్కడ ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్స్ కావచ్చు, ఇక మెడికో విద్యార్థులు 20 మంది చనిపోయినట్టుగా సమాచారం ఉంది। నిజంగా ఇది ఇంకా బాధాకరం అని చెప్పుకోవచ్చు। ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికులు సిబ్బందే కాకుండా ఆ బిల్డింగ్ పైన పడడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, స్థానికులు కూడా 20 మందికి పైగానే చనిపోయారన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు। ఇక శిథిలాల కింద కూడా ఇంకా ఎంతోమంది శవాలు అయితే ఉన్నాయంట। శిథిలాల కింద ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తులను అయితే గుర్తించే పనులు అయితే అధికారులు ఉన్నారు। ఇక వాళ్ళ బంధువుల రోదనలు అయితే ఇంకా మిన్నడుతున్నాయని చెప్పుకోవచ్చు। మరి నిన్న జరిగినటువంటి ఆ ఘటనకి మా క్యూ న్యూస్ తరపు నుంచి, మా క్యూ న్యూస్ యాజమాన్య తరపు నుంచి అయితే సానుభూతి తెలియజేస్తున్నాం। సో ఈ ఘటనలో దాదాపు 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు। కేవలం ఒకే వ్యక్తి మాత్రమే అక్కడ బతికినట్లుగా తెలుస్తుంది। అతను చాలా చాకచక్యంగా ఎమర్జెన్సీ విండో నుంచి తప్పించుకోవడం జరిగింది। ఈ సంఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని మరి ఏ విధంగా జరిగింది ఏంటి అని అధికారులతో ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది। ఆల్రెడీ వచ్చే చూస్తున్నారు। ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది। ఇక శనార్థి తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి జిల్లా వార్తలకు వెళ్దాం। ముందుగా ఆదిలాబాద్ ఉన్న ఉమ్మడి జిల్లాకు వార్తలు చూసుకున్నట్లయితే పోడు భూముల సమస్యకు పరిష్కారం ఏది అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది। మరి జిల్లాలో వివాదంగా పోడు వ్యవహారం అటవీ శాఖకు తలనొప్పిగా మారిన వైనం, మంత్రులు చెప్పినా పట్టించుకునే అధికారులు అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది। మరి పోడు భూముల సమస్యల గురించి అయితే ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం। ఇక పోల్ ట్యాక్స్ పెంచవద్దు, కలెక్టర్ ఎదుట కేబుల్ ఆపరేటర్ల నిరసన అని ఇక్కడ వార్త చూడొచ్చు। రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా పోల్ ట్యాక్స్ భారం కేబుల్ వ్యాపారులపై చేయవద్దని మంచిర్యాల జిల్లా కేంద్రం పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు। గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల కేబుల్ ఆపరేటర్ పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు। ఇక మరి బడుగుల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు అట। మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగవు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది। మరి బడుగుల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్ల యొక్క కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి। మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అలాంటి తప్పులు జరగకుండా ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకొని బడుగు బలహీన వర్గాల యొక్క ఆశజ్యోతి మన ఇందిరమ్మ ఇండ్లు అయితే సమకూరాలన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది। ఇక విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు। గురువారం జిల్లాలోని లక్షేపిపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 కోట్ల 20 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించినట్టు తెలిపారంట। సో ఇంకా మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఒక దగ్గర 10 కోట్ల నిర్మాణ వ్యయంతో ఒక స్కూల్ను కూడా ప్రారంభించినట్లుగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించినట్టుగా ఇక్కడ మనం ఒక వార్త చూడవచ్చు। ఇక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి, నిర్మల్లో అదనపు కలెక్టర్ విస్తృత పర్యటన అని ఇంకోటి వార్త చూడవచ్చు। ఇక ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన వార్తలు కనుక చూస్తే గుట్టను మాయం చేస్తున్న మొరం మాఫియా అంటే అనుమతులు లేకుండా మొరం తరలింపు, రజక సంఘ భవన శిలాఫలకం కూల్చివేత, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం అట। మరి ఆర్మూర్ జిల్లా నందిపేట మండలంలో ఉన్నటువంటి ఇక్కడ గుట్టనైతే ఆ గుట్టకు సంబంధించినటువంటి మొరం మొత్తం కూడా పెద్ద గుట్టను మొత్తం మొరంతోని తరలింపులు అయితే చేపడుతున్నారు అన్నట్టుగా, అక్రమ రవాణా చేపడుతున్నారు అన్నట్టు ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం। ఇక ఇసుక లారీ పట్టివేత, వేల్పూర్ మండలం జానకిరంపేట గ్రామ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమ ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు। పోలీసుల విచారణలో లారీ డ్రైవర్ వినయ్ చక్రంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మైపాల్ వద్ద గత 2 సంవత్సరాల నుంచి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారని, అక్రమంగా డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఇసుకను జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల వాగు నుంచి అక్రమంగా తరలించి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు। ఇద్దరు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఇసుక లారీని వేల్పూర్ పిఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు వేల్పూర్ ఎస్ఐ సంజీవంత్ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు। మరి ఇట్లా పర్మిషన్ తీసుకోవాలి, అసలు ఇసుకను ఇట్లా అక్రమ రవాణా చేయకూడదు।
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక భూభారతిలో భూ వివాదాల పరిష్కారం అంటూ రెవెన్యూ సదస్సులో డిటి సుజాత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి భూ వివాదాల్లో భూ సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు సేకరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా రెవెన్యూ సదస్సులో డిటి సుజాత గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అవన్నింటిని కూడా పరిష్కారం చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ చేసిన ఎంపీడీఓ గంగుల సంతోష్ అంట. సో యూనిఫామ్ ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ పంపిణీ చేస్తున్నట్టుగా ఒక వార్త చూడవచ్చు. ఎన్నికల హామీలను అమలు చేయాలి తహసీల్దార్కు మెమోరాండం అందించిన ఏఐకేఎంఎస్ నాయకులని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసినట్లయితే 14న ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ జిల్లా నుండి పార్టీలకు అతీతంగా తరలి రావాలి ఓబీసీ సంఘం నాయకుల పిలుపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి 14న ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. దాంట్లో ఉన్నటువంటి అంటే మిగతా పార్టీల అంటే మిగతా అన్ని పార్టీలలో బీసీలు అయితే ఓబీసీలు ఉంటారు కాబట్టి ఇక పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఓబీసీలు అందరూ కూడా తరలి రావాలి ఈ పుస్తక ఆవిష్కరణకు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ జెండా మోసినోళ్ళు పదవులకు అర్హులు కారా? దుద్దిల్ల శ్రీను ఏనాడైనా ప్రజల కోసం పోరాటం చేసిండా? దుద్దిల్ల కుటుంబానికి పదవులు వస్తే సంబరాల? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను గుర్తించరు. బానిసలుగా ఎన్నాళ్ళుంటారో ఆలోచన చేయాలి. 15 నెలలైన మార్కెట్ కమిటీ నియమించని మందని ఎమ్మెల్యే మేము పదవిలో ఉంటే మా సమాజానికి పదవులు ఇచ్చాం. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకరన్ ఇక్కడ వార్త చూడవచ్చు. హత్యాయత్నం కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష అంట. ఇక్కడ ఒకటి హత్యాయత్నం కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష 400 రూపాయల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ జాదవ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన వేముల సుమా కొడుకు సాయి చరణ్ అనే వ్యక్తి 2020 అక్టోబర్ 25న దసరా సందర్భంగా గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద జరిగే దసరా సంబరాలకు వచ్చి ఉండగా అదే గ్రామానికి చెందిన కట్ట గంగరాజు తండ్రి చంద్రయ్య అనే వ్యక్తి మద్యం సేవించే మత్తులో సిమెంట్ ఇటుకతో చరణ్పై దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశాడు. చరణ్ తల్లి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేయగా దర్యాప్తు అధికారులు సిఐ నవీన్ కుమార్ బన్సీలాలు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సిఎంఎస్ ఎస్ఐ రవీంద్రనాయుడు, కానిస్టేబుల్ మధుసూదన్, కోర్టు కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి వాదించగా కేసు పూర్వాపారాలను పరిశీలించి అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ జాదవ్ నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష 400 రూపాయల జరిమానా విధించినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపినని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఓకే, ఇక పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పమేలా సత్పతి గారు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పమేలా సత్పతి గారు అయితే ఇక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలన్నట్టుగా ప్రోత్సహిస్తున్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. మరి యూనిఫామ్ పుస్తకాలు అందజేస్తున్నారు చిన్న పిల్లలకి. సో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఎలాంటి మించిపోకుండా అంటే తక్కువ కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య అందిస్తున్నాం అన్నట్టుగా కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం. డాక్టర్లు సిబ్బంది కొరతతో వైద్యం అందట్లేదు. మందులు లేక రోగులు అవస్థ పడుతున్నారు. జమ్మికుంట ఆసుపత్రి సందర్శనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ వార్తను చూడవచ్చు. మరి నిజంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిజంగా పట్టించుకోవాలి. చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ సో ఏవి కానీ ఉండే. మొన్ననే ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న పాప వాళ్ళ తండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడంట. తీసుకెళ్తే అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న డాక్టర్ ఉంటారో దురుసుగా ప్రవర్తించిందంట. సో చనిపోయే వ్యక్తికి ట్రీట్మెంట్ ఎందుకు అనే విధంగా మాట్లాడిందంట. సో అది కూడా మనం పేపర్లో చూసాం. పాఠశాలలు డెవలప్ చేస్తే ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తాం మనం? అవును. ఇక శాతవాహన వర్సిటీలో నూతన ఫార్మసీ కోర్స్ అని ఇక్కడ వార్త చూడొచ్చు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ విచారణ. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మూలంగూరు గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ విచారణ చేపట్టాడు. మండలంలోని మూలంగూరు గ్రామానికి చెందిన రామక్ అనే ఒంటరి మహిళకి ఇందురమ్మ మంజూరు కాగా ఈ స్థలం తమదే అంటూ అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయగా కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు రద్దు చేశానని సదరు ఒంటరి మహిళ ప్రజామాల్లో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయగా ఎంపీడీఓ కృష్ణప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టగా పూదరి విమల అనే వ్యక్తి వద్ద 3 గుంటల స్థలం కొనుగోలు చేశామని తాత్కాలికంగా తీసుకున్న గ్రామ పంచాయతీ రసీదులను చూపించారు. కాగా పట్టా తమ పేరిట ఉందని మల్లారెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓకు విచారించగా అమ్మినట్లు సంతకాలు ఉన్నాయి ఎంపీడీఓ పేర్కొన్నారు. కాగా పూర్తి స్థాయి విచారణ చేపట్టిన ఎంపీడీఓ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు ఉన్నారని ఇక్కడ వార్త చూడొచ్చు.
నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 కలెక్టర్లు బదిలీ అట. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడు ప్రజలు ఉండే 2 కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలంగాణ టూరిజం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ అయితే సిద్దిపేట కలెక్టరేట్ మిక్కిలేని చౌదరి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా బదిలీ అయినట్లు గురువారం ఉత్తర్వులు వెల్లడైనట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు కలెక్టర్లు కూడా బదిలీ అయ్యారట. ఇక ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. గురువారం ఆందోళన మండలం నేరేడుగుంట వట్టిపల్లి మండలం గట్టుపల్లిలో గురువారం నిర్వహించిన అంగన్వాడీ బాట బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడు జిల్లాలో 1249 ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్లు వీటిలో నైపుణ్యం గల 5248 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా 22 కస్తూర్బా పాఠశాలలు 10 ఆదర్శ పాఠశాలలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలను మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాలలో ప్రారంభించడానికి ముందే అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ఒకటో తరగతి నుండి 3వ తరగతి వరకు వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 7,32,211 పాఠ్య పుస్తకాలకు గాను 7,15,161 పాఠ్య పుస్తకాలు జిల్లాలోని అన్ని పాఠశాలకు సరఫరా అయినట్టు తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 64% అక్షరాస్యత పెంచే క్రమంలో జిల్లాలోని 18,447 మహిళా సంఘాల నుండి 55,371 మంది సభ్యులను నిరక్షరాస్యులుగా గుర్తించడం జరిగింది. 3 సంవత్సరాల వయసులోపు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి వారి ఎదుగుదల కృషి చేయాలని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం జిల్లా విద్యా కోశాధికారి వెంకటేశ్వర్లు పడి మెప్మగీద ఆర్డీఓ పాండు మార్కెటింగ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక గడువులోగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయండి. ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన, డబుల్ ఇళ్లలో నివాసం ఉండకుంటే రద్దు చేయండి. మరి ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్షా సమావేశం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి గారు అయితే ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే గడువులోగా ఇందిరమ్మ ఇళ్ళ అన్నింటిని కూడా పంపిణీ చేసేయండి. మరి ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ మన కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది కదా. ఆ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇప్పుడు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొంతమంది పేరుకే అంటే ఇల్లు అప్లై చేసుకుంటున్నారు. ఒకవేళ వచ్చిన తర్వాత దాంట్లో ఉండకుండా వేరే దగ్గర కిరాయిలకు ఉండడం అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి మాత్రం ఆ ఇల్లు క్యాన్సిల్ చేయండి అన్నట్టుగా గూడెం మైపాల్ రెడ్డి సమీక్షలో మాట్లాడడం జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శంకుస్థాపన సరే, వంతెన నిర్మాణం ఎప్పుడు? మంత్రి దామోదర రాజనరసింహ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి శంకుస్థాపన 7.5 కాలం గడుస్తున్న ఒక్క ఫిల్లర్ గుంత పూర్తి కాలేదు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని వినికిడి. జోగిపేట అజ్జమర్రి వంతెన నిర్మాణం పూర్తయ్యేదన 79 కోట్ల నిధులు కేటాయింపు. అజ్జమర్రి వాసుల కళ నెరవేరేనా కలగానే మిగిలిపోతుందో అని ఒకటి వార్త చూడవచ్చు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తప్పనిసరిగా జరపాలి. అకాడమిక్ క్యాలెండర్లో వెంటనే చర్చించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు నర్రా గోపాలకృష్ణ అని ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు మనం. ఇక ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన వార్తలు కనుక చూస్తే, పాఠశాలలో ఘనంగా పునఃప్రారంభ కార్యక్రమం. మరి రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలంలో తంగడపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ రీఓపెన్, అంటే ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఘనంగా పునఃప్రారంభం అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే పాఠశాల విద్యార్థులు, చిన్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరితో కూడా వాళ్ళ పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నటువంటి ఒక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక అక్రమ నిర్మాణాలకు అడ్డగా తూముకుంటా నోటీసులతోనే సరిపెడుతున్న మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందన్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అక్రమ నిర్మాణాలకు తూముకుండా అడ్డాగా మారింది. మరి అధికారులు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా, ఇక జస్ట్ అంటే అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా జస్ట్ వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, వదిలేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు. ఈ అక్రమ అడ్డాలకు అయితే తూముకుంటా అడ్డాగా మారింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తాం. ఇక చిమ్మ చీకట్లో కేఎల్ఆర్ వెంచర్ వీధి దీపాలు వెలకపోవడంతో అవస్థలని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల దొంగ అరెస్ట్ అట. మరి 300కు పైగా కేసులలో నిందితుడిని ఉత్తరప్రదేశ్లో పట్టుకున్న నవాబ్పేట పోలీసులు మరి అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల దొంగను అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. దాదాపు 300కు పైగా కేసులలో ఈ నిందితుడిని ఉత్తరప్రదేశ్లో పట్టుకున్న నవాబ్ పోలీసులు అయితే 300 కేసులలో ఉన్నటువంటి నిందితుని అయితే పట్టుకున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక విశ్వకర్మ ఓటరు నమోదు సర్వే పకడ్బందీగా జరగాలని కూడా ఒక వార్త చూడొచ్చు.
ఇక జవహర్ నగర్లో విషాదం, క్వారీలో మునిగి ఇద్దరు బాలురు మృతి. తప్పిపోయిన ఇద్దరు బాలురు జవహర్ నగర్లోని అరుంధతి నగర్లో విషాదకరంగా మరణించారు. జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం 11 ఏళ్ల దూలిపాల దుర్గాప్రసాద్, 8 ఏళ్ల మాదాసు సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు విద్యార్థులు మృతదేహాలు గురువారం జూన్ 12న ఓ క్వారీలో లభ్యమయ్యాయి. జూన్ 11న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు బాలురు కనిపించకుండా పోయినట్లు దుర్గాప్రసాద్ తల్లి ధూళిపాల స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇక్కడ వార్త చూడవచ్చు. చాలా దారుణం. ఇక ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే, కమ్యూనిటీ హాల్ వేలానికి ప్రభుత్వ యత్నం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి కమ్యూనిటీ హాల్ని అయితే ప్రభుత్వం అయితే వేలం వేయడానికి ప్రయత్నిస్తోంది. మరి ఆ హాల్ని అయితే వేలం వేయొద్దు అన్నట్టుగా ఇక్కడ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే తలపిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక పోచారం సర్కిల్ అంటేనే కరప్షన్, దక్షిణం ఇచ్చుకో ఫ్లోర్లు కట్టుకో, కమిషనర్ వీరారెడ్డికి ముడుపులు, ముట్టింది ఎంత, టౌన్ ప్లానింగ్ విభాగం అంతా షాడో కమిషనర్ శివారెడ్డి చేతుల్లోనే. పోచారం మున్సిపల్ అధికారులపై ఏసీబీ నిఘా పెట్టేనా, ప్రభుత్వ ఆదాయానికి చరానా, అవినీతి అధికారుల జేబుల్లోకి బారానా అని చెప్పేసి కూడా వార్త చూడవచ్చు. ఏదైతే పోచారం ఉందో అక్కడ చాలా అవినీతి జరుగుతుందన్నట్లుగా కూడా ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక మణికొండ రెవెన్యూ సదస్సులో రసాభాస, ప్రభుత్వ స్థలాలు కబ్జాల నుండి కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ నేతలు సాయిరెడ్డి, లక్ష్మణ్ పొంతన లేని సమాధానాలు చెప్పిన రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు. మణికొండలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదంటే ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు. మరి సీఎంపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఇక కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి సీఎంపై బీఆర్ఎస్ నేతలు అయితే కొన్ని వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. మరి ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే పాడి కౌశిక్ రెడ్డి అట్లనే కేటీఆర్ పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం అన్నట్టు ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితే ఫిర్యాదు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి, బుక్స్ స్టేషనరీ అమ్మితే క్రిమినల్ కేసులు పెట్టి సీజ్ చేయాలి. జిల్లా విద్యాధికారి సుశీంద్రరావును కలిసిన ఫిర్యాదు. తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మానాజిపేట రమేష్ గౌడ్. సో ఇట్లా ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసినాయి కదా, ఇంకా దారుణంగా వాళ్ళని ప్రవర్తించే విధానంగా ఉంటుంది. ఎట్లా అంటే ఫీజులుగా వేలకు వేలు వసూలు చేస్తూ ఉంటారు, బుక్స్లకని, ట్యూషన్ ఫీజు అని, ఇంకా రకరకాల పేర్లతోని విచ్చలవిడిగా చేస్తారు. సో గవర్నమెంట్ దీని మీద పకడ్బందీగా దీని మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. సో ఏదైతే ఉంటాయో, ఏదైతే లీగల్గా ఉంటాయో అవి మాత్రమే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి. ఇక డబుల్ ఇల్లు కేటాయించి న్యాయం చేయండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బాధితులు అంటూ ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిరుపయోగంగా ప్రభుత్వ ఆర్వో వాటర్ ప్లాంట్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి వాటర్ ప్లాంట్లను నిరుపయోగంగా వదిలేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త అనమాట. మరి వాటర్ ప్లాంట్లను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇప్పుడు ప్రైవేట్ వాటర్ ప్లాంట్లు దాదాపు 20 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క బాటిల్కి. సో ఇక్కడ ఈ ప్రైవేట్ దాంట్లో జస్ట్ 2 రూపాయల నుంచి 5 రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని కూడా డెవలప్ చేసుకోవాలి. ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి వాటర్ ప్లాంట్లు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే. ఇక వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్, జెడ్పీ హై స్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్పు, ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అని కూడా ఒక వార్త కూడా చూడవచ్చు. ఇక అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి చాలామంది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే తక్కువ కులస్తులను దూషిస్తున్నటువంటి వాళ్ళపైన అట్రాసిటీ కేసులు అయితే నమోదవుతాయి. మరి అట్రాసిటీ కేసుల్లో బెయిల్ అనేది స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏ కేసు కూడా ఆ కేసు పైన ఎవరు కూడా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక జడ్చర్లలో భారీ వర్షం, ట్రాఫిక్ అంతరాయం. సో జడ్చర్లలో నిన్న భారీ వర్షం వచ్చిందంట. అక్కడ ఇదేమో ఇట్లా పోయింది. చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి, మహబూబ్ నగర్ జిల్లా హాన్వాడ మండలంలోని కోనగట్టుపల్లి గ్రామ చెరువు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు బాలగోపి మాట్లాడుతూ చెరువు శిఖరంలోని అక్రమ కట్టడాలు, బోర్లు వేయడం, మట్టి వేయడం, పంటల కోసం దున్నడం వంటి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు పాల్గొన్నారని ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అంతర్జాతీయ 11వ
యోగా ఉత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కలెక్టర్లోని సమావేశ మందిరంలో గురువారం సో ఈ అంటే యోగా దినోత్సవం సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరిస్తున్నటువంటి ఒక వార్త మనము ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక చదివింది ఏడే డిండి ప్రాజెక్టులో మేనేజర్ నంటూ బిల్డప్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ చీటింగ్ గరానా మోసగాడి అరెస్టు 8 లక్షలు రికవరీ అంట. సో ఇలాంటివి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. సో ఇలాంటివి ఎవరు నమ్మొద్దు. నేను గవర్నమెంట్కి సంబంధించిన మనిషినన్నా అందులో పని చేస్తున్నానని కొన్ని డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగం పెట్టిస్తానని చాలామంది చెప్తా ఉంటారు. కానీ అవి ఏవి నమ్మొద్దు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత ఈజీగా రాదు. దానికంటూ ఒక పద్ధతులు ఒక నియమాలు ఉంటాయి. ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అందులో సెలెక్షన్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి తతంగాలు. ఊరికే డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కుంటారని చాలామంది దగ్గర ఉంటాయి డబ్బులు. సో ఆలోచించాలి మీరు కూడా. డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కోవాలంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా. సో ఇలాంటివి మాత్రం నమ్మకండి, మోసపోకండి. చాలా మంది ఉంటారు అట్లా అక్కడక్కడ. సో అలాంటివి మాత్రం నమ్మొద్దు. ప్రభుత్వ విద్య బలోపేతానికి పటిష్ట చర్యలట. మరి తిరుమలగిరి మండల స్పెషల్ ఆఫీసర్ శారద అంటూ ప్రభుత్వ విద్య బలోపేతానికి అయితే అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి విద్యను అయితే బలోపేతం చేస్తామన్నట్టు ఇక్కడ తిరుమలగిరి మండల స్పెషల్ ఆఫీసర్ శారద గారితో చెప్తున్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ రహదారంతా మురికి కూపమట. రోడ్డుపై డ్రైనేజీ నీరు వదిలేస్తున్న హోటళ్ల నిర్వాహకులు పట్టించుకొని పంచాయతీ అధికారులట. మరి ఇక్కడ అంటే మురికి కాలువలాగా పోతున్నటువంటి ఒక ఫోటో మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైన డ్రైనేజీ నీరట హోటల్ నిర్వాహకులు అయితే అట్లనే వదిలేస్తారట. అధికారులు కూడా పట్టించుకోవట్లేదట. సో ఆ వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య జిల్లా విద్యాధికారి అశోక్ బాబు. సో స్కూల్ తెరుస్తున్న సందర్భంగా ఇక ప్రతి దగ్గర మనకి ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వార్తలు చూస్తే మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి. ఎన్పిటిసిఎల్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ క్రీడలు అనేటివి నిజంగా మన మానసిక ఆరోగ్యానికి నిజంగా క్రీడ అంటే స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మనిషికి ఉద్యోగము చదువుతో పాటు ఆటలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దాని యొక్క వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మహిళా అభ్యున్నతికి పటిష్ట చర్యలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. మండలంలోని విష్ణుపురం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులను గురువారం పాలకుర్తి యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్ వంటి సదుపాయాలు గ్రామ ప్రజల జీవితాలలో నిత్యవసరంగా మారాయన్నారు. వాడలలో నివసించే ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించేందుకు ఈ రకం అభివృద్ధి పనులు ఎంతో కీలకమని, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. సో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా బోధన అంట. వరంగల్ లోక్సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈసారి ఖచ్చితంగా చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల ఏమంటారు ఉన్నత చదువులకైతే తోడ్పాటు చేస్తూ ఉన్నారు అధికారులు కూడా. సో అదే వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా ఈ వార్త వస్తూ ఉంది. మరి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కూడా ఆ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇక మండల కార్యాలయాలకు స్థలం కేటాయించాలని కలెక్టర్కు వినతి. తరికొప్పుల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను కేటాయించాలని మండల వాసులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గురువారం మండల కేంద్రంలోని భూభారత సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను కలిసి వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్ తక్షణమే స్పందించి వివిధ కార్యాలయాల కోసం అవసరమైన స్థలాలను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అర్జుల సుధాకర్ రెడ్డి, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దామెర మైకేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామెర థామస్ అని పాల్గొన్నారంటే. ఇన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత స్థలాలు లేకపోవడం అసలు విడ్డూరం. అసలు బిల్లులు రాలేదని సర్కార్ బడికి తాళం వేసిన కాంట్రాక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడిన ఎస్ఐ నీరేష్ డిఈఓ హామీతో తాళం తీసిన కాంట్రాక్టర్ అంట. సో ఇక్కడ పాఠశాలలో కొన్ని అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్కి అయితే బిల్లులు ఇవ్వలేదని ఆ స్కూల్కి అయితే తాళం వేయడం జరిగిందంట. సో మరి బిల్లులు కూడా ఎందుకు చెల్లించలేదు? మరి ఇప్పుడు అతను కూడా ఫ్యామిలీ ఉంటుంది, అతను కూడా ఉంటుంది. సరే స్కూల్కు తాళం వేసిరంటే సో మరి ఎన్నిసార్లు అతను ఫిర్యాదు చేసాడో మరి తెలియదు. మరి అతనికి కోపం వచ్చి ఆ విధంగా చేశాడు. సో అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మరి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఎస్ఐ గారు వచ్చి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఆదివాసీలకు భూమి హక్కు కల్పించాలి. జిఎస్పి ములుగు జిల్లా అధ్యక్షుడు పూణెం ప్రతాప్ మరి ఆదివాసీలకు కూడా ఖచ్చితంగా అంటే ఆదివాసీలు అంటే ఇప్పుడు జనరల్గా
ఒక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చి పనుల కోసం వచ్చేటువంటి కొంతమంది ఆదివాసులు ఉంటారు అనమాట. వాళ్ళకు కూడా భూమి హక్కు కల్పించాలి, అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కూడా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా పథకాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా వర్తించాలి అన్నట్టు ధర్నా చేస్తున్నటువంటి వీడియో ఫోటో మనం చూసుకోవచ్చు. ఇక మా భూములు మాకు అప్పగించాలి, కోర్టు ఆదేశాలను అమలు చేయాలి, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన అశ్వరావుపేట ఆదివాసులు అని చెప్పేసి దానికి సంబంధించింది ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఇక మోగిన బడి గంట విద్యార్థులకు స్కూల్ మెటీరియల్ పంపిణీ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. బహుజన ఉద్యమం బలోపేతం కావాలి, ఇక బీఎస్పీకి అధికారంతో అనగారిన జాతుల అభివృద్ధి సాధ్యం, బీఎస్పీ మండల అధ్యక్షుడు కొండా చరణ్. మరి బహుజన ఉద్యమం బలోపేతం కావాలి, బహుజనులు కూడా చాలా మంది ఉన్నారు, మరి బహుజన వాదాన్ని కూడా మనం కాపాడుకోవాలి అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి మండల అధ్యక్షుడు కొండా చరణ్ గారు అయితే ఈ బహుజన వాదం నుంచి అంటే బహుజన ఉద్యమం బలోపేతం కావాలంటున్నటువంటి చేస్తున్నటువంటి పోరాటం ఆ వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక సులభతరంగా క్షయవాది నిరాధన, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సులో డాక్టర్ సుబ్బారావు అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక మూతబడులు 2 ఏళ్లుగా తాళాలు తెరవని అధికారులు, కలెక్టర్ సారు స్పందించండి. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఓవైపు బడిబాట కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు, ఉపాధ్యాయులు 2 ఏళ్ల క్రితం మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు తలుపులు ఇప్పటి వరకు తెరవలేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు ప్రభుత్వ విద్య అందని ద్రాక్షగా మారిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తిరుమలాయపాలెం మండల పరిధిలోని మంగళి బండ తాండా, రావి చెట్టు తాండా, వామ్ కూకోర్ తాండాల్లో 2 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోలేదని ఆయా గ్రామాల విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలను శిథిలావస్థకు చేరుకోవడంతో గత 2 ఏళ్లుగా వేసిన తాళాలు వేసినట్టే కనిపిస్తున్నాయి. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించలేక తల్లిదండ్రులు ఇబ్బందిగా గురవుతున్నారు. పాఠశాలను తెరవాలని విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో తండాల పిల్లలకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్షగానే మారింది. ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ స్పందించి తిరుమలపాలెం మండల పరిధిలోని మూతబడిన పాఠశాలను ప్రారంభించి ప్రభుత్వ విద్య అందుబాటులోకి తేవాలని తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నారంట. సో ఇక్కడ ఒకవైపు అధికారులు కూడా కలెక్టర్లు కూడా ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాలలో ఇంకా మూసేసిన ప్రభుత్వ స్కూళ్లను మాత్రం ఇంకా తెరవడం లేదని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఖమ్మం జిల్లాలో. సో ఇంకా ఇవి అంతే. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణలోని ఉమ్మడి జిల్లా వార్తలు. మరి ఉమ్మడి జిల్లా వార్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా డైలీ చూస్తూనే ఉండండి క్యూన్యూస్లో. మరి ఇవి వాటి వార్తా విశేషాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలంగాణ వార్తలు అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి క్యూన్యూస్. సెలవు.